ఈ సర్రటి వంతెన నుంచి ఆ టైపుకి వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక వెహికల్ వెళ్తాయి తప్ప ఇంకో వెహికల్ వెళ్తా ఉండదు. కొల్లేరు అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఈ వంతెన దాటాలి. ముందు చెక్కల వంతెన ఉండేది, అది తీసేసి ఇది పెట్టారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం కొల్లేరుకి వెళ్ళే ముందు ఈ యొక్క మార్గం ఎలా ఉంటుంది. కొంచెం 1 కిలోమీటర్ వరకు ఇలాగా గొతుకులు గొప్పులతో ఉన్న రోడ్డు ఉంటుంది. చూస్తున్నారా, కొల్లేరు ఒకప్పుడు చాలా మంచి నీటితో దాదాపు తాటి చెట్టు అంత లోతు నీళ్ళతో ఉండేదంటండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే నీళ్లు బాగా అడుగుండిపోయినాయి. ఎక్కడ కూడా నీళ్లు కనిపించడం లేదు. చాలా అరుదుగా అక్కడక్కడ మాత్రం ఏదో కనిపిస్తున్నాయి. కొల్లేరు మంచినీటి సరస్సు అనేది ఒక అప్పట్లా లేదు. ఇప్పుడైతే చాలా వరకు మారిపోయింది. అక్కడ చేపల సంబంధించి వేట కూడా పెద్దగా 5 వరకులాగా అంత సాగటం లేదు. నీళ్లు ఉంటేనే కదా ఏదైనా ఉండేది. దాంతో ఏంటంటే ఎడారి ప్రాంతంలాగా కనిపిస్తుంది చూపర్లకు కూడా. ఏమైనా అక్కడ వాటర్ వచ్చి అక్కడ పచ్చిక బయళ్ళన్నీ కూడా బాగా, అంటే అక్కడ ఎక్కువ శాతం మనకి కనిపిస్తాయండి. ఇది తూటు. దాన్ని చాలామంది డొక్కాట్లతో పోలుస్తారు. పడవలు కూడా పెద్దగా ఏమీ లేవు. అక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, చిన్న డోన్ వేసుకుని ఆయన చేపల వేటకి వెళ్తున్నాడు. ఒకప్పుడు అలా కాదు, తెల్లారితే 4 గంటల కానిచ్చే డోన్ల మీద వెళ్తూ చేపల వేటకి వెళ్ళేవారు. వెళ్ళిన వాళ్ళు చేపలతో తిరిగి వచ్చేవారు. ఇప్పుడు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. అంత దారుణంగా వాటర్ కూడా మారిపోయింది. సముద్రం సంబంధించిన ఆటుపోట్లకు సంబంధించినటువంటి వాటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ కొల్లేటి కోట సంబంధించి ఎంట్రన్స్ భాగము. ఇది భీమవరం నుంచి సుమారుగా ఒక 30 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అటు కైకలూరు నుంచి అయితే కనుక ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అయితే కొల్లేరు కోట అనేది మాత్రం ఏలూరు జిల్లాలో డివైడ్ చేయడం జరిగింది. ఇదివరకు ఆకివీడి నుంచి లాంచీల ద్వారా కొల్లేరు కోటకి వెళ్ళి అక్కడ పెద్దింట్ల అమ్మవారిని దర్శించుకునేవారు. పెద్దింట్ల తల్లివారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. అటువంటి ఇవన్నీ కూడా పోయినాయి. ఇదిగోండి చేపలకు సంబంధించి పట్టడానికి ఇవి మావులు అంటారు. ఈసారి రాలా, కానీ అటు ఎగువ ప్రాంతాల్లో గోదావరి అయితే మొత్తం నిండిపోయింది. ఇది ఆటిపోట్లేమో సముద్రం నీరు వెనక్కి వచ్చేద్దేమో, వెళ్తే వస్తాయి. కానీ ఇది మంచినీళ్ళే, అది చేపలే లేవు. మొన్నటిదాకా వాటర్ పాడైపోయింది, ఇప్పుడే కొద్దిగా మారుతున్నాయి. 10 రోజుల నుంచి మారుతున్నాయి. అంటే బుర్రబొక్క వల్ల బుర్రబొక్క బాగా ముదిరిపోయింది కాళ్ళు వచ్చాయి. అవునవును, అది ఉప్పు నీరు రావడం వల్ల చచ్చిపోయింది. కొద్దిగా వాటర్ మారింది, ఇలా తెల్లగా ఉంటాయి. ఈ సంబంధించి పడవలు మీకు కనిపిస్తుంది అనుకుంటండి. ఈ పడవలు డోన్ల ద్వారా లోపలికి వెళ్ళి కొల్లేరులో ఇది వరకు చేపలు పట్టేవారండి. ఇప్పుడు ఆ పరిస్థితి కొల్లేరులో ఎడారిలా మారిపోవడంతో, నీళ్ళు లేకపోవడంతో చేపలు పట్టడానికి వెళ్ళే పడవలు డోన్లు కూడా ఇలాగ రోడ్డు పక్కన అదే ఈ వాగు అంట అలా పడిపోయి ఉన్నాయన్నమాట అండి. ఇంకా వాడే పరిస్థితి లేదు. మావులన్నీ కూడా ఖాళీగా ఉన్న చూసారా. ఇదివరకు మావులన్నీ కూడా కొల్లేరులో ఉండి వాటిలో చేపలు పడితే తీసుకొచ్చి వాటిని చేపలని సరాసరి మార్కెట్లో అమ్మేవారు. తెల్లరగట్ల 4 గంటల నుంచి ఉండే మార్కెట్లో ఒకప్పుడు విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. కొల్లేరు సంబంధించి దీనికి సంబంధించి వ్యూ పాయింట్కి కట్టారు, కానీ ఈ టవరు వచ్చేసిందంటే పెద్ద బాగాలేదు. కానీ ఎవరు కూడా దీని మీద సాహసాలు చేయొద్దు అనేసి నేను చెప్తున్నాను. వచ్చేసిన పట్టేసి పోయినాయి. గవర్నమెంట్ వారు మళ్ళీ తక్కువ చేయాలి. దీని మీద చేయకపోతే ఇబ్బంది. గాలికి ఊగిపోతుంది ఇక్కడ, దానివల్ల చాలా భయంగా ఉంటుంది. కొల్లేరు వ్యూ పాయింట్ చూడడానికి ఇక్కడ ఒక టవర్ కట్టారు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఆ టవర్ ఎక్కే ప్రయత్నం చేద్దాం.
కొంచెం బాగాలేదు, అంతా శిథిలమైపోయింది. అక్కడ కూడా ప్రమాదం. వస్తున్నారు అది అంతా కొల్లేరు. ఈ టవర్ ఎక్కి మనం చూస్తే కొల్లేరు మొత్తం కూడా మీకు కనిపిస్తుందండి. దాదాపు 90,000 ఎకరాలు విస్తరించి ఉంది. అక్కడ కిక్కీస్ కర్స్ని కాల్చినట్టున్నారు, అందువల్ల మీకు ఆ మంటలో పొగలో కనిపిస్తున్నాయి కదా. ఇది మొత్తం కొల్లేరు విస్తీర్ణం అండి. మొత్తం కూడా కొల్లేరులో వాటర్ లేకపోవడంతో కొంగలు అక్కడ ఉన్నటువంటి బురద నెలలో ఉన్నట్టు దొరికినట్టు చిన్న చిన్న చేపల నాటికి పట్టుకుంటాయి. ఒక్కసారిగా వేలాది కొంగల్ని మీరు చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా మామూలు తెల్ల కొంగలు చూస్తున్నారా. అది అక్కడ వడ్ల తెప్ప అనే ఊరు సంబంధించింది. ఆ ఊరిలో ఉన్న చెరువు మొత్తం కూడా ఎండిపోయింది. ఆ ఎండిపోవడంతో ఆ కొంగలు విపరీతంగా ఉన్నాయన్నమాట అండి. ఆ దృశ్యాన్ని మీకు చూపించడం కోసం నా ప్రయత్నం చేస్తున్నానండి. కొల్లేరు ఒకప్పటిలాగా సంబంధించి ఏం లేదండి. ఎందుకంటే ఒకప్పుడు వాటర్లో ₹1 బిల్లు వేస్తే చాలా క్లియర్గా కనిపించేది. ఇప్పుడు నీళ్ళే లేవు, ఎడారి ప్రాంతంలో మారిపోయింది. తర్వాత నీళ్ళు లేకపోవడంతో అక్కడ మనం నేలంతా కూడా ఎడారిలో ఉండిపోయి కిక్కిరిసగా ఇవన్నీ కూడా మన వాళ్ళు కాల్చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మారిపోయింది. ఇదివరకు మన కర్రలతో వంతెన ఉండేదండి. ఆధునీకరణ చేసి ఒక సింగిల్ బ్రిడ్జిని కట్టారు. ఇక్కడ ఈ బ్రిడ్జి కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అక్కడ ప్లానింగ్ చేయడానికి అంత కష్టం. ఎందుకంటే అదంతా కయ్యి నేల, ఊబు నేల కింద ఉంటుంది. అందువల్ల అది చాలా కాలం వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇది ఈ మధ్యకాలం అందుబాటులో రావడంతో కొల్లేరు సంబంధించి అంటే అమ్మవారి దేవాలయం అంతా కూడా చాలా వరకు అభివృద్ధి అయిందండి. ఈ రోడ్లు కాస్తంత కొంచెం దూరం వెళ్ళే వరకు కూడా ఈ కాస్త రోడ్డు ఉంటుందండి. మనం మొత్తానికి కొల్లేరు కోట దగ్గరికి వచ్చేసాం. అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. అమ్మవారి గుడిని అయితే చాలా చాలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారండి. చాలా బాగా డెవలప్ చేశారు. కొల్లేరుని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయము. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. గుడి అయితే అత్యంత సుందరంగా తయారు చేశారు. గుడి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మనం కొల్లేరు కోట సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నాం. శ్రీ పొద్దుట్లమ్మ అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించారండి. చాలా బాగుంది. చూడొచ్చు మీరు నిర్మాణం ఎంత అద్భుతంగా నిర్మించారంటే ప్రతి శిల్పం కూడా అసలు ఆశ్చర్యకరంగా అమ్మవారికి సంబంధించిన వివిధ రూపాలకు సంబంధించినటువంటి రూపాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారికి సంబంధించిన ప్రతి రూపం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాళికాదేవి రూపంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ కూడా అలాగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి దగ్గర కూడా ఒక శిల్పంలాగా, అంటే దశావతారాలు అన్నట్టుగా అమ్మవారి యొక్క రూపాలని, ఉగ్ర రూపాలకు సంబంధించినవి, అష్టలక్ష్మి రూపంలో ఉన్నటువంటి రూపాలని ఇది అంటే నాకు వర్ణించడం వివరించడం తెలియట్లేదు, కానీ తప్పు అయితే క్షమించను ఫ్రెండ్స్. అమ్మవారిని మాత్రం అసలు వివిధ రూపాల్లో
చూపించారు. మీరు చూడవచ్చు ఇక్కడ పెద్ద పందిరి కూడా, అంటే పందిరి అంటే షెడ్ చేశారు. అసలు కొన్ని కనీసం లేదంటే ఒక 10,000 మంది పెట్టిన 10,000 మంది పైన పెట్టేస్తారు ఏ వర్షం వచ్చినా కూడా. అంత అద్భుతంగా నిర్మించారు. ఇది కూడా పాలరాయి చాలా బాగుంది. ఎడమవైపు కుడివైపు ఇలా విగ్రహానికి సంబంధించి ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం చూస్తూ వెళ్తే మనకి మనసు తరించిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. ఇంత అద్భుతమైన నిర్మాణాలు మన దేశంలో ఉంచుకొని, మన వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఉంచుకొని మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. రండి మనం ఇలాంటి ప్రదేశాలను కూడా చూసి మన ప్రదేశాలను మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్. పేరండి? నా పేరు మహేంద్రరావు అండి, మాది కోడూరు అండి. గత 30-40 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి మా నాన్నలు తీసుకొచ్చేవారండి. మేము మామూలుగా ప్రతి సంవత్సరం వస్తామండి, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తూ ఉంటామండి. మళ్ళీ గతంలో మేము ఆకివీడులో దిగి లాంచ్ ఎక్కి వచ్చేవాళ్ళమండి. అవునవును. అప్పుడు బాగా ఎంజాయ్ కింద ఉండేదండి, బాగుండేది. కాదంటే కష్టం అనిపించిన అప్పుడు జనాల్లో ఓపిక ఉండేది. ఓపిక ఉండేది, ఇప్పుడు అంత ఓపిక లేదండి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ బ్రిడ్జి కట్టేకండి రోడ్డు సౌకర్యం అన్ని బాగున్నాయి, అంతా బాగుందండి, అంతా ఓకే ఉందండి. ఈ మండపం అవి కట్టించారు ఇప్పుడు చాలా బాగుందండి. అప్పుడు గుడి గోడలా ఉండేవి కదండి ఒక టైంలో మా చిన్నప్పుడు, అప్పుడు మీద ఇప్పుడు సౌకర్యంగా కొల్లేటు కోట అంటే కొల్లేటు సరస్సు అంటే అండి ఇది వరకు కంప్లీట్ గా కనపడేదండి కంటి చూపు అంత లెక్క. ఇప్పుడు రొప్పలో చెట్లు ఇవన్నీ మొలిచిపోయి ఆక్రమణ అయిపోయింది, చాలా ఇదిగా ఉంది. ఇది వరకు అయితే ఇంకా బాగుండేది. ఇప్పుడు గుడి ప్రాంతంలో మట్టికి గవర్నమెంట్ వారు చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. ఆ ప్రజలకు ధన్యవాదం, అందరూ ధన్యవాదం. అమ్మవారు గొప్పతనం గురించి మీకు ఏమైనా ఎప్పుడైనా గొప్పతనం చిన్నప్పుడు అండి తాళ్ళలోతు ఇక్కడ కాలిపోయిందని తెలుసండి, కాలిపోయిందని తెలిసిండే. తర్వాత అప్పుడు చెట్టు గట్ట ఏం మొలదండి, సరైన చెట్లు కాశీ చెట్లు ఏం మొలవండి.
ఇప్పుడు నుంచి కొంచెం బయలుదేరిందండి, అంటే కొంచెం బాగుందండి. అవును. ఈ మండపం కట్టాక ఇవన్నీ కూడా సౌకర్యం బాగుంది. వచ్చింది. థ్యాంక్స్.